హాయ్ చైతన్ గారు. హలో మేడం. వేడి వేడి బిర్యానీతో పాటు కాంబినేషన్ ఒక సాఫ్ట్ డ్రింక్ అండి. ఆ మజాయే వేరుగా ఉంటుంది. చాలా మందికి ఇష్టం. అయితే ఈ కాంబినేషన్ మంచిదా కాదా అనే దానికంటే ముందు అసలు సాఫ్ట్ డ్రింక్స్ మంచిదా కాదా? సాఫ్ట్ డ్రింక్స్ అని పదం వాడిరు మీరు. హ్మ్. సాఫ్ట్ అంటే అరే సాఫ్టే కదా అనేసి అనిపిస్తుంది కదా. అవును. కానీ ఏదైతే సాఫ్ట్ డ్రింక్ ఉంటది కదా, హ్మ్. అది మీ శరీరంలో పోయిందనుకోండి, మీ శరీరాన్ని సాఫ్ట్ చేసేస్తుంది. ఇప్పుడు మన శరీరం ఎట్లుండాలి? గట్టిగా ఉండాలి. హ్మ్. గట్టిగా అంటే నార్మల్ ఊతా పదం లాగా చెప్తారు కదా, హ్మ్. అరే మన శరీరం గట్టిగా ఉండాలి, రోగాలు రావు, ఏం రావు. అవును. ఈ గట్టితనం పోయి మెత్తతనం అయిపోతుంది. పేరులో ఉన్నట్టే సాఫ్ట్ అయిపోతాం అన్నమాట. సాఫ్ట్ అయిపోతుంది. ఓకే. ఎట్లా అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ. పేషెంట్స్ మన దగ్గర వేరే వేరే రకాల మోకాల నొప్పులతో వస్తారు. హ్మ్. ఒక్క పేషెంట్ ఎటువంటి వెరైటీ నొప్పితో వచ్చింది నేను చెప్తాను మీకు. మోకాలు అరుగుదల ఉంది, హ్మ్. గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. పేషెంట్ ఆల్మోస్ట్ 50 ఏళ్ళు ఏజ్ ఉంటారు. హ్మ్. ఫిస్చులా ప్రాబ్లం కూడా ఉంది పేషెంట్ కి. ఓకే. మళ్ళీ ఎడమ కాలు భాగంలో గౌట్ ఆర్థరైటిస్ వచ్చింది. మ్మ్. ఆస్టియోఆర్థరైటిస్ ఒకటి ఉంటుంది, గౌట్ ఆర్థరైటిస్ ఒకటి ఉంటుంది. ఓకే. గౌట్ అంటే ఏంటంటే యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది బాడీలో. ఓహోహో. కుకింగ్ చేస్తున్నారు అనుకోండి, హ్మ్. నిల్చున్నారంటే ఎప్పుడు ఇట్లా సూదులు గుచ్చినట్టు ఫీలింగ్ వస్తుందో తెలియదు. అరికాల నుంచి అరికాల్లో కాదు, ఈ ఆ. ఎడమకాల భాగంలో, భాగంలో. ఓకే. ఎడమకాల భాగంలోనే వస్తుంది. ఎవరో ఇట్లా డ్రిల్లింగ్ మషిన్ తోటి ఎవరో డ్రిల్ చేస్తున్నారు అయ్యో. అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఓకే. మళ్ళా రెడ్ అయిపోతుంది హ్మ్. ఆ ఏరియా. ఈ సిమ్టమ్స్ ఉండే పేషెంట్ కి. హ్మ్. మోకాల్లో కూడా అరుగుదల ఉండే, ఓవరాల్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి రక్తంలో. హ్మ్. ఫిస్చులా ప్రాబ్లం కూడా ఉంది. మ్మ్. ఫిస్చులా ప్రాబ్లం అంటే ఏమవుతుంది, మీరు చెప్తే అమ్మా ఇంత దరిద్రంగా ఉంటుందా అనేసి అనిపిస్తుంది. మ్మ్. మనకు మలం బయటికి వచ్చే ఏదైతే రంధ్రం ఉంటది, ఆ రంధ్రం పక్కకి ఇంకో రంధ్రం తయారైతుంది. హా? దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి చీమ్ వచ్చేస్తుంది మొత్తం. పాపా. దాంట్లోకి వెళ్ళి మలం కూడా వస్తుంది, చీమ్ కూడా వస్తుంది. అయ్యో. ఇన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. ఓకే. మొత్తం మాట్లాడినాము, మందులు ఇచ్చినాము. మ్మ్. ఫస్ట్ 2 months లో ఏదో తగ్గింది తగ్గలేనట్టు ఉంది అనేసి అన్నారు. మ్మ్. అరే ఇదేంది తగ్గింది తగ్గలేనట్టు, ఇంతసేపు మాట్లాడే మందులు ఇచ్చినాం కదా, మ్మ్. టెన్షన్ ఉందా, నిద్ర ఎట్లుందా అన్ని అడిగినాం. మ్మ్. నిద్ర ఎట్లుంది అంటే నాకు నిద్ర వస్తుంది పోతుంది అయ్యో. అట్లా ఉంది. మళ్ళా తర్వాత ఏమైనా కళలు వస్తాయి అనేసి అడిగిన. మ్మ్. ఏం చెప్పారు తెలుసా మీకు? నేను దొంగతనాలు చేస్తున్నాను కలలో. కళలో, ఆహా. రియల్లో కాదు, ఆ. కళల్లో దొంగతనాలు చేస్తాను నేను ఆహా. అని నాకు కళలు వస్తాయి. ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి వస్తాయి అన్నారు. ఓకే. ఆహా. దీన్ని బట్టి కూడా హోమియోపతి మందు డిసైడ్ అవుతుంది ఏం కళ వస్తుంది అనేసి. వావ్. ఆ. అయితే ఎందుకంటే మనం మనిషికి ఇస్తాం కదా ట్రీట్మెంట్, రోగానికి ఇవ్వం. ఓకే. ఈ సిమ్టమ్ కూడా తీసుకున్నాం, నిద్ర వస్తలేదు, టెన్షన్ ఏమైనా ఉందా అనేసి అడిగినాం. మ్మ్. అవును ఉంది అన్నారు. ఏందంటే నాకు మార్నింగ్ లేవడం కుదరదు, మ్మ్. తొందర లేవడం కుదరదు నాతో. కానీ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ వల్ల తొందర లేవాలి, మ్మ్. తొందర లేచి అన్ని పనులు చేయాలి, ఆఫీస్కి పోవాలి, అది చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. మ్మ్. అది ఒక్క రోజు కూడా నాకు తొందరగా లేచేది లేదు అనుకోండి, ఆ రోజులు నాకు మోకాలు నొప్పులు తక్కువ ఉంటాయి, మోషన్ క్లియర్ వస్తుంది, మలబద్ధకం తగ్గుతుంది, ఎడమకాల్లో కూడా నొప్పి తగ్గుతుంది. ఎందుకంటారు అలా? ఎందుకంటే స్లీప్ కూడా ఇంపార్టెంట్ కదా మనిషికి. ఓకే. కానీ ఒక్కొక్కరికి ఇట్లా ఉంటది, ఓ. ప్రతి ఒక్కరిది బయాలజికల్ సైకిల్ వేరే కదా. మ్మ్. ఇప్పుడు మార్నింగ్ 4 లేచి నువ్వు పని చేయాలి అంటే, ఇప్పుడు మన ప్రకృతినే అట్లా 9:30 వరకు ఆయనకు నిద్ర కావాలి, ఆయన ఎట్లా లేస్తాడు? అవును. సో ఒక్క రోజు కూడా ఆ పేషెంట్ కి ఇట్లా అయితే రిలీఫ్ ఉంటుంది. మ్మ్. ఇప్పుడు ఇవన్నీ మేనేజ్ చేసుకోలేక ఎన్నో ఇయర్స్ నుంచి ఆయనకు ఒక అలవాటు కూడా ఉంది. మ్మ్. ఏందది? కూల్ డ్రింకులు తాగడం. ఓహో. రోజుకి 1/2 లీటర్ థమ్స్అప్ ఖతం వాళ్ళ ఇంట్లో. అయ్యయ్యో. అయితే ఏమవుతుందంటే ఈ థమ్స్అప్ అనేది సాఫ్ట్ డ్రింక్, మ్మ్. మీరు చెప్పారు కదా, అది బాడీలో పోయి సాఫ్ట్ డ్రింక్ మెయిన్ ఫస్ట్ మన పేగులు ఏదైతే ఉంటాయి కదా, దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటది, మ్మ్. అది చంపేస్తుంది. మ్మ్. మనం బాత్రూంలో క్లీన్ చేసుకుంటాం కదా, అవును. అది మీరు హార్పిక్ బదులో లేదంటే బాత్రూమ్ క్లీనర్ల బదులో మ్మ్. ఈ సాఫ్ట్ డ్రింకులు వాడితే ఇంకా గట్టిగా సాఫ్ అవుతుంది. చా 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 చా. అవును, దీని మీద ఎక్స్పెరిమెంట్ కూడా అయింది. అలాంటిది మనం లోపలికి తీసుకుంటున్నాం. అట్లాంటిది మన శరీరం లోపలికి పోతుంది. మ్మ్. శరీరం లోపలికి పోయి ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, న్యూరోపతి, మళ్ళీ దాని తర్వాత పైల్స్ ప్రాబ్లం, ఫిస్చులా, ఫైబ్రాయిడ్స్ ఇన్ యూట్రస్, మ్మ్. గర్భసంచి ఎఫెక్ట్ అవ్వడం, మ్మ్. నిద్ర రాకపోవడం, ఇవన్నీ కూడా చేస్తారు.
ఇవన్నీ లక్షణాలు ఈ పేషెంట్ కి ఉన్నాయి. ఓకే. ఇది ఆపండి అనేసి. అరే అది ఎట్లా ఆపుతాం? అది అయితే నేను ఆపలేను, ఎందుకంటే నాకు పిచ్చి ప్రేమ అది అంటే. సఫర్ అవ్వండి అన్నా నేను. సఫర్ అవ్వండి, మళ్ళీ ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. లేదు సార్ ఏదో దారి చెప్పండి. సరే మీరేం చేయండి అంటే 1 pinch మిరియాలు, కొంచెం ట్రైబల్ హనీ, ఏదైతే ఈ ఆదివాసులది హనీ ఉంటది కదా, ట్రైబల్ అంటే వాళ్ళు జంగల్లో పోయి తీస్తారు, ఆ హనీ ఉంటేనే ఒక 2 drops, పావు చెంచా మిరియాల పౌడర్, పావు చెంచా ట్రైబల్ హనీ, కొద్దిగా దాంట్లో పసుపు, ఒక pinch దాల్చిన చెక్క పౌడర్, కొంచెం ధనియాల పౌడర్. ఓకే. ఇది మీరు వాటర్ లో కలుపుకోండి. అది తాగే బదులు ఇది తాగండి. ఓహో. ఇది ఫిస్చులాలో బెనిఫిషియల్ ఉంటది, మోకాల నొప్పుల్లో బెనిఫిషియల్ ఉంటది, మళ్ళా దాని తర్వాత ఈ గౌటి ఆర్థరైటిస్ లో కూడా బెనిఫిషియల్ ఉంటది. పేషెంట్ ఏమంటారు, నిల్చుంటే ఎడమకాలు నొప్పి, కూర్చుంటే మోకాలు నొప్పి, ఏం చేయాలో అర్థమైతలేదు, నిద్ర కూడా వస్తుంది. ఇది తీసుకోవడం వల్ల మళ్ళీ దీంతో పాటు హోమియోపతి మందులు, యూరిక్ యాసిడ్ మొత్తం నార్మల్ అయింది, ఎడమకాల నొప్పి తగ్గింది. ఆస్టియోపీనియా ఏదైతే బోన్ డెన్సిటీ టెస్ట్ లో ప్రాబ్లం వచ్చింది కదా, అది కూడా తగ్గింది. మళ్ళీ బొక్కలు గట్టిగా అవ్వడం స్టార్ట్ అయినాయి. ఆస్టియోపోరోసిస్ తగ్గింది, ఆస్టియో ఆర్థరైటిస్ తగ్గింది. ఏదైతే ఎంత సివియర్ మోకాలు నొప్పి ఉండే కదా, భగవంతుడి దయ వల్ల మన మందులతోటి పూర్తిగా మాయం అయిపోయింది. అయినా థమ్స్అప్ కన్నా ఎక్కువ ఇప్పుడు ఈ మనం చెప్పిన డ్రింక్ ఇష్టం ఉంటుంది. మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఫిజియోలాలో హెల్ప్ఫుల్ ఉంటుంది, మోకాల నొప్పులు కూడా తగ్గడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది. మళ్ళా దాని తర్వాత ఏదైతే ట్రైబల్ హనీ ఉంటుంది దానికి లేని బెనిఫిటే లేదు. తేనె అంటారు కదా, తేనెను లేని ఔషధి పదార్థం లేదు అంటారు, కానీ న్యాచురల్ ఉండాలి అది. ఇట్లా ఫామ్ తేనె కాదు, ఫారెస్ట్ హనీ అది ఉండాలి. మళ్ళా దాని తర్వాత ధనియాల పొడి, ఇది కూడా గౌటి ఆర్థరైటిస్ లో బెనిఫిషియల్ ఉంటది. ఏదైతే ఎడమకాల్లో నొప్పి మోకాల నొప్పిలు ఉన్నాయి కదా, అది తగ్గించడానికి హెల్ప్ఫుల్ ఉంటది, అది కూడా తీసుకోమని చెప్పినాం. అండ్ ఈ పేషెంట్ కి పూర్తిగా తగ్గినాయి ప్రాబ్లమ్స్. అసలు నిజంగా సూపర్ అండి. అసలు అంటే ఇప్పుడు ఒక్కటే ప్రాబ్లం, కొంతమందికి ఏంటంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పిన డ్రింక్ చేసుకోవచ్చు ఉంటది. కానీ ఇప్పుడు మనం 10 రూపాయలు పెట్టి పాయిజన్ కొంటున్నాం మనం. అవును. ఇప్పుడు మీరు షుగర్ వ్యాధికి గోళీలు వేసుకుంటారు, మోకాల నొప్పులకి గోళీలు వేసుకుంటారు కదా తిన్న వెంటనే. థమ్స్అప్ తీసుకుంటే ఏమైతుంది, అవి కూడా అబ్జర్వ్ కావు మన డైజెస్టివ్ సిస్టమ్ లో. అండ్ టోటలీ కార్బోహైడ్రేట్ రిచ్ ఉంటాయి ఇవి. అసలు తీసుకోవడం తోటి ఇంకో 10 రోగాలు కొన్నట్టే. 10 రూపాయలకి 10 రోగాలు కొంటున్నారు మీరు. అందుకే తాగకండి. ఇంకా పిల్లలకి ఎట్లా ఇస్తున్నారు, చిన్న పిల్లలు ఈ సాఫ్ట్ డ్రింకులు దాగి వాళ్లకు మలబద్ధకం రావడం, ఎంతో మంది పిల్లలు బొక్కలు లాగుతున్నాయి అనేసి కంప్లైంట్ చేస్తారు. ఎందుకు? ఇవన్నీ తాగడం వల్ల. కరెక్ట్. అందుకే ఫస్ట్ ఇది బంద్ చేయాలి. చాలా మంచిది, ఇది ఒక అవేర్నెస్ వీడియో అండి. కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి నిజంగా ఇది ప్రతి ఒక్కరు షేర్ చేయాల్సిన వీడియోనే. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.